హలో అండి, నేను ప్రతీష, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే ఐరన్ ఇన్ ప్రెగ్నెన్సీ. మనకి ప్రెగ్నెన్సీలో టోటల్గా ఎంత ఐరన్ కావాలి, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి, ఐరన్ సప్లిమెంటేషన్ ప్రెగ్నెన్సీలో కంపల్సరీ తీసుకోవాలా లేదా, నెక్స్ట్ ఏ ఫుడ్స్ వల్ల ఐరన్ అబ్సార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది, దేనివల్ల ఐరన్ అబ్సార్ప్షన్ డిక్రీజ్ అవుతుంది, ఇంకా ఎనీమియా వల్ల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్లీ మనకి ఇండియాలో ఏంటంటే ఎనీమియా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం అన్నమాట. అందులో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా మేజర్గా చూస్తాము. మనకి యాజ్ పర్ ప్రెగ్నెన్సీ వచ్చేసరికి టోటల్ 1000 milligrams ఆఫ్ ఐరన్ కావాలి మనకి ప్రెగ్నెన్సీ మొత్తంలో. నెక్స్ట్ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి, మనకి నాన్ వెజ్ ఫుడ్స్ ఏంటంటే మీట్, లివర్, ఫిష్, ఎగ్స్, ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్ అనమాట. ఇవి కాకుండా మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇంకా లైక్ పాలకూర, మునగాకు, చిక్కీస్, బెల్లము, డేట్స్, వాటర్ మిలాన్, పోమిగ్రానెట్స్, రాగి, గ్రీన్ పీస్, ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్ అనమాట. ఇవి ఫ్రీక్వెంట్గా డైట్లో ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఐరన్ సప్లిమెంటేషన్ తీసుకోవాలా లేదా, ప్రెగ్నెన్సీలో ఐరన్ సప్లిమెంటేషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే త్రూ డైట్ మనకి ఐరన్ అబ్సార్ప్షన్ రేట్ అనేది 10% అనమాట. అంటే ఎగ్జాంపుల్ లైక్ మనం 10 mg ఆఫ్ ఐరన్ తీసుకుంటే ఒక డేలో మనకి అబ్జార్బ్ అయ్యేది 1 mg. సో మనం ప్రెగ్నెన్సీలో కంపల్సరీ ఐరన్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఐరన్ రిచ్ ఏ ఫుడ్స్ వల్ల ఐరన్ అబ్సార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు మనం వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ లైక్ ఆరెంజ్ జ్యూస్ కానీ, లెమన్ జ్యూస్ కానీ, ఇవి తీసుకుంటే ఐరన్ అబ్సార్ప్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దేనివల్ల ఐరన్ అబ్సార్ప్షన్ డిక్రీజ్ అవుతుంది, మనం ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు టీ, కాఫీ తీసుకోకూడదు. ఇవి అవాయిడ్ చేయాలన్నమాట. ఇవి ఐరన్ అబ్సార్ప్షన్ డిక్రీజ్ చేస్తాయి. ఇంకా ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే కాల్షియం కూడా ఐరన్ అబ్సార్ప్షన్ డిక్రీజ్ చేస్తుంది అనమాట. సో మనం ఐరన్ ట్యాబ్లెట్స్ మార్నింగ్ తీసుకుంటే కాల్షియం ట్యాబ్లెట్స్ ఆఫ్టర్నూన్ తీసుకోవాలి. గ్యాప్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఎనీమియా వల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి. ఎనీమియా వల్ల ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. మదర్కి వచ్చేసరికి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావటం, బీపీ రావటం, ముందే డెలివరీ అయిపోవటం, ఇంకా సివియర్ ఎనీమియాలో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా డెలివరీ ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా అదే బేబీలో వచ్చేసరికి బేబీ కూడా ఎదుగుదల తక్కువ ఉండటము, తక్కువ బరువుతో పుట్టడము, బేబీలో కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వటము, ఇంకా బేబీలో కూడా ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనకి ఎనీమియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి. హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ బేబీ కావాలి అంటే మనం ఐరన్ సప్లిమెంటేషన్ కంపల్సరీ తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఐరన్ ట్యాబ్లెట్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.